అందరికీ గుడ్ మార్నింగ్. చాలా చక్కటి అలవాటు చేశారు, చాలా బాగుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, కానీ కొంతమంది మంచి జరిగింది. నెక్స్ట్ ఇయర్ కి ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా చక్కటి ఫిట్నెస్ కాపాడుకుంటూ చేస్తే నెక్స్ట్ కంపెనీస్ కూడా పెట్టచ్చు. అంతేనా? చేస్తారా? ఓకే. ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన కమాండెంట్ ప్రభుకుమార్ సార్ గారికి, ఎంతో 14వ బెటాలియన్ కమాండెంట్గా ఉంటూ ఇన్ఛార్జిగా 2nd బెటాలియన్ చేస్తూ ఈ స్పోర్ట్స్ గురించి కొన్ని ఐటమ్స్ పర్సనల్గా హైదరాబాద్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా నిన్ననే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అంతా ఉత్సాహపరిచిన కమాండెంట్ గారికి మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డీసీ సార్ నాగేంద్ర సార్ గారికి ఇక్కడనే పొద్దున్నుంచి ఇక్కడే ఉంటూ అందరినీ పలకరిస్తూ వారి వారి టీంల గురించి ఆలోచించి ఫిక్సేషన్ వేయడం కానీ ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి మాకు తెలియని కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ఫిక్సేషన్లో సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళు కోరుకున్న వ్యక్తి వచ్చి తీయండి అని కొన్ని తెలియని విషయాలు మాతో చెప్పి చేయించి ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. అలాగే ఏసీస్ షర్ఫుద్దీన్ సార్ గారు, రవికిరణ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, రమణ గారు వారికి కేటాయించిన విధుల్లో చక్కగా ఇన్వాల్వ్ అవుతూ ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగం పంచుకొని సక్సెస్ అవ్వడానికి కారకులయ్యారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే ఆర్ఎస్ ఓసీ హెడ్ క్వార్టర్ గారు కర్త కర్మ క్రియలాగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ మర్చిపోయిన విషయాలు తెలియని విషయాలు కూడా పిన్ పాయింట్ గుర్తు చేస్తూ చేయిస్తూ నవ్విస్తూ చక్కగా ఆయన కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. ఆయనకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే డిడబ్ల్యూఓ గారు, క్వార్టర్ మాస్టర్ గారు, ఎంపీఓ గారు, జేఏ గారు, ముఖ్యంగా జేఏ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ విషయం చెప్తూ కార్యక్రమం గురించి అందరినీ అలర్ట్ చేస్తూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలాగే సిబ్బంది కూడా, కంపెనీ సిబ్బంది ముఖ్యంగా చాలా తక్కువ టైంలో ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కటి కవాతు చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తి మిగతా గేమ్స్ అథ్లెటిక్స్ లో కూడా కనబరుస్తూ వారి వారి కంపెనీ గురించి శ్రద్ధ పెట్టి మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని అందరినీ కోరుకుంటూ మొత్తం ఈ కార్యక్రమం గురించి ఒక వారం నుంచి కష్టపడుతూ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండి ఇక్కడ ప్రతి ఈవెంట్కి సంబంధించిన విషయం చెప్తూ ఇక్కడే గ్రౌండ్లో సాయంకాలం వరకు ఉంటూ చేసిన తిరుమల రెడ్డి గారికి, అలాగే బ్యాండ్ సిబ్బందికి, మొన్ననే వాళ్ళు మన బెటాలియన్ గురించి చాలా చక్కగా ఇండస్ స్కూల్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో స్కూల్ ఫెడరేషన్ బ్యాండ్ టీంలో సెలక్షన్స్ జడ్జిమెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్టేట్ ఆఫీసర్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఒక్కసారి మన బ్యాండ్కి సంబంధించి అంతా
కరతాళ ధ్వనితో వాళ్ళకి ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాం. అలాగే స్వామినాయుడు ఏఆర్ఎస్ఐ గారికి, ఆయన కూడా దగ్గరలో రిటైర్ అవబోతున్నారు. ఇందాకే మన కమాండెంట్ గారు స్పోర్ట్స్ గురించి, పాత స్పోర్ట్స్ మెన్ల గురించి చక్కగా చెప్పడం జరిగింది. దాంట్లో మన స్వామినాయుడు గారు కూడా ఒక మంచి స్పోర్ట్స్ మెన్, ఎంతో మంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడానికి వాళ్ళ ప్రోత్సాహము చాలా ఉంది. అలాగే మనకి ఒక్క 3 రోజుల కిందట ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ గురించే వచ్చినట్టుంది ఆయన నారాయణ గారు 11th బెటాలియన్ నుంచి ఇక్కడికి వచ్చి కామెంటరీ చేస్తూ మనందరినీ బిరుదులు తగిలిస్తూ అందరినీ చక్కగా నవ్విస్తూ మంచి కామెంటరీ చెప్పినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అన్ని గ్రూప్స్, ఆ గ్రూప్ మెంబర్స్, స్టాఫ్, తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, మిగతా అందరికీ, ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్ ఇంకా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాం సార్. స్టార్ట్ చేస్తాం సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ కాల్ ఫర్ 800 మీటర్స్. ఇది అయిన తర్వాత మీ టీమ్స్ లో 800 మీటర్స్ అథ్లెట్స్ ఇక్కడ రిపోర్ట్ చేయాలి. ఏదో కొడదామంటే అది కాదు. I draw your attention in the track. 800 meters event is going on. All the runners are getting their efforts. Please give them a big hand. First lap is going on. First lap, very good. ఈ కంపెనీకి చెందినటువంటి ఎస్డిఆర్ఎఫ్ అతను ముందు పోతున్నట్టున్నాడు. చాలా బాగా పరిగెత్తున్నారు. ప్రాక్టీస్ రోజు గమనించాలి. ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో కండక్టింగ్ ఆఫీసర్స్, ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో కండక్టింగ్ ఆఫీసర్స్ ట్రాక్ లోకి వేరే వాళ్ళు రాకుండా చూడాలండి. అక్కడ గుమిగూడి ఉన్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టైం పీరియడ్ ని ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని వైలేట్ కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. వేరే వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఉండాలి. రమ్మను సార్, రమ్మను మనని. వెరీ గుడ్. దగ్గర మీరు పక్కన ఈడు నరేంద్ర గారు వచ్చాడు అని డౌట్ సార్. ఈడు మన బాబు వాళ్ళిద్దరు వాళ్ళ క్రాచ్ చేస్తే వాడు నరేంద్ర గారు ఫినిషింగ్ లో కొట్టారు. పక్కన బాబు మీరు సైడ్ వెళ్ళాలి, కరెక్ట్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ Please announce names.